హాయ్ అండి. ఇప్పుడు చేసే పని చూస్తే నాకు కడుపు మండిపోతుందండి. ఇది యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యిందండి. ఎలా వైరల్ అయ్యిందంటే, ఇది అంటిస్తే అసలు ఊడదు, ఇంకా గమ్ము పెట్టి అంటించినట్టుగా, ఫెవికిక్ పెట్టి అంటించినట్టుగా అని చెప్పారండి. సరేనని చెప్పి రూ. 75 ఖర్చు పెట్టి తెచ్చి ఒక గంట కష్టపడి ఐరన్ తోటి అంటించానండి. ఐరన్ బాక్స్ పెట్టి కొద్దిగా స్లోలో పెట్టాలా, నెమ్మదిగా పెట్టాలా, హీట్ ఎక్కకూడదు, అన్నీ చూసుకొని అంటించానండి. అంటించి మనం కూడా, కస్టమర్లు కూడా మనకు డబ్బులే ఇస్తున్నారండి, మనం తీసుకుంటున్నాము, దానికి న్యాయం చేయాలి కదండి. చూడండి ఎట్ట ఊడిపోతుందో. చాలామంది ఇలాగే ఇచ్చి పంపించేస్తున్నారండి కస్టమర్లకి. ఎంత ఎంత నీట్గా అంటించాను చూడండి. ఇగో ఇలా అంటే ఇచ్చేసి పంపించేయాలంటండి స్టోన్ శారీస్కి. నాకేం అర్థం కాలేదు, చాలామంది వీడియోస్లో చెప్తున్నారు. దేనికైనా రివ్యూ ఇచ్చే ముందు ఆ ప్రోడక్ట్ ఎలాగుంటుందో ఆలోచించి ఇవ్వండి. ఇప్పుడు నేను చూసి రూ. 75 పెట్టి నేను కొనుక్కున్నాను, అది నాకు వేస్టే కదండి. చూడండి ఎలా ఊడిపోయిందో. ఇలాగే నేను కస్టమర్కి, ఇక్కడ కాదండి కస్టమర్, యూఎస్ కస్టమర్, ఇలాగే నేను పంపించేస్తే నా బొటిక్కి నాకు ఏమన్నా వాల్యూ ఉంటుందా? స్టోన్స్ చూడండి, కష్టపడైనా పర్వాలేదండి, టైం అయినా సరే కస్టమర్ దగ్గర మనం దానికి ఆ టైంకి తగ్గ డబ్బులు తీసుకుంటున్నాం. అందుకని మనం కూడా జాగ్రత్తగా ఆ స్టోన్స్ ఉన్నవి చేత్తో వేసి పంపించండి. వాళ్ళ ఈ డబ్బులే మంది కష్టమేనండి, రెండింటికి న్యాయం చేయాలా. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. బాయ్ అండి.